జరిగింది. ఒకసారి ఆయనతోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకన్నా మీరు వస్తానని చెప్పి మనం ఆడికెళ్దామంటే వస్తామన్నారు. మళ్ళీ కత్తి ఎందుకు తీసుకొచ్చారు ఈళ్ళు? అంటే కై కడికి పోదామని చెప్పి పిలిచేదాకా వస్తా ఉండ. ఇప్పుడు మీతో పాటు నేను కూడా వస్తాను గదా! మరి అంటే కత్తి దానివల్ల ఏమి ఇప్పుడెందుకది? భయపడి ఎత్తుకొస్తుండ కత్తి. అది మళ్ళీ ఏమన్నా చేస్తుందేమని చెప్పి భయపడి ఎత్తుకుని వస్తా ఉండ. కత్తి లేదు తిరగటంలా. ఊళ్ళో ఉంటే కత్తి ఇంటికాడ పెడేస్తా. బయట వస్తే కత్తి ఎత్తుకొని తిరుగుతా ఉండ భయపడి. అంటే ఇప్పుడు మీతో పాటు మేమొస్తే మేము కూడా కత్తి తెచ్చుకోవాలంటారా? సరే వాళ్ళ ధైర్యం అది. మనం ఏం చేస్తున్నాను నేను భయపడి నేను కత్తి ఎత్తుకొని తిరుగుతా ఉండ. మళ్ళీ ఏమైనా వచ్చి పైన పడుతుందేమో అని చెప్పి తిరుగుతా ఉండ. నీకు ఎక్కడ దాడి చేసింది? ఏం జరిగింది చెప్పండి ఒకసారి? ఊళ్ళో నుంచి కై కడికి పోతా ఉన్నా. కట్ట దిగేటప్పుడు వచ్చి మరిగా కుక్కలే వస్తుంది అనుకుని మనం నేనేమనుకోలేదు. దాని పని మనకి ఏమనుకో దాని బయటకు అద్దిపోతుండదని అనుకున్నా. అమ్మిడికి వచ్చినాక వచ్చి పైన బాగా ఖర్చుకునేసింది. ఖర్చుకున్నాక ఈ మరిగా ఏడ పెగ్గ కొరికేస్తుంది చెప్పి గొంతుకాయ పట్టుకుని అయినా మీకు కాదు కుక్క రూపంలో వచ్చింది. మీరు నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు ఒకసారిగా నీ మీద దాడి చేసింది. మామూలు కుక్క అయి ఉండొచ్చు కదా? మామూలు కుక్క అయితే మరిగా వచ్చి ఒక ఇది అవుతుంది కదా. మరిగా గొంతుకాయ తాగేది కలే. కుక్క అయితే కాళ్ళు గీళ్ళు కరుస్తుంది. అది వచ్చి గొంతుకాయ పట్టుకొని అవసరం ఉన్నది. ఆటేటప్పుడు నేను 2 సార్లు దాన్ని పేక పట్టుకుని అయినా. పేక పట్టుకొని వదల్లా. మనుషులు ఎంటర్ చేదాకా దాన్ని వదల్లా. వాళ్ళ సడి నింది మళ్ళీ కనబడకుండా అనిగిపోయింది. వచ్చిన వాళ్ళకి కనబడలా, నాకు కనబడలా. ఎక్కడ దాడి చేసి చూపించండి ఒకసారి. చెయ్య అది చెయ్య ఈ ఏలు పూర్తిగా కొరికేసింది. కొరికి పారేసింది కింద. ఈ చెయ్యి కొరికి పోయింది. ఇది మనిషి ఎంటర్ అయ్యేటప్పటికి చెయ్యిని వదిలేసింది. గాయాలు పెట్టేసింది చెయ్యి. ఇది ఒకసారి చూపించండి. ఏలు మీరు ఇదంతా ఏంటి? ఇవంతా దిష్టికి అని చెప్పి కట్టుకున్నదాన్ని. అంటే దెయ్యం భయంతో ఈ దారాలన్నీ ఇవి కట్టుకుంటే దెయ్యాలు రావని. ఎన్ని గంటల జరిగింది? ఏ టైంలో జరిగింది ఇదంతా? 5:40 ఆ టైం జరిగింది. అంటే ముందు ఎప్పుడు లేదా ఇట్లా? ఎప్పుడు లే. మేము ఎప్పటి నుంచో ఆడ రేత్రి పువ్వులు అనే పడి ఉంటున్నా. ఎప్పుడూ లే. అది మధ్యలో ఇప్పుడు జరిగింది. ఇది పూర్తిగా దైవీ అంటారు మీరు ఖచ్చితంగా? గాలి అనుకుని ఇది అవుతుంది. కుక్కకి అయితే మాకేమైనా లెక్క ఇది చేసేది ఏమన్నది. అంటే ఒకసారే కదా నేను జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగలేదు కదా? మళ్ళీ అందరూ నాకేం కనబడలే, అందరికీ కనబడుతుందంట. నాకేం కనబడలే, రకరకాలుగా కనబడుతుందంట. అది కుక్కలాగా, మనుషులాగా, బరిదోడు మారిగా రకరకాలుగా కనబడుతుందంట. మిగిలిన వాళ్ళు ఇంకెవరికి మీద దాడి జరిగిందట? జరిగింది 2-3 జరిగింది. నాకు జరిగినాక 2-3 జరిగింది. మళ్ళీ జరిగి వాళ్ళు భయపడి హాస్పిటల్ కూడా ఉన్నారంట. నేనైతే భయపడలే. అదే ఇదిగా దైనుంచుడు కాబట్టి దేని లేకపోతే అవత కూడా అయితే కోరిక చంపేసేయాలి ఉంటుంది. అంటే నువ్వు చూసినప్పుడు దాని ముఖం ఎట్లుండింది? అంటే కుక్క అంటారు, మామూలు కుక్కలు అవుతే ఒక్క నిమిషం, ఇప్పుడు కుక్కలు అవుతే మామూలు పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి కూడా దాడి చేస్తుంటాయి, ఎట్ట పడితే అట్లా ప్రవర్తిస్తుంటాయి. ఇది కూరికేసి పారేసి చీల్చేసి వెళ్తాయి. ఈ మరి కూరికేసి ఇది అవ్వదు కదా. కూరికి కంద పారేసింది. నీకు వేరే వాళ్ళు కూడా చెప్పారు, నేను అడిగితే ఇప్పుడు నీకు ఏలు కొరికింది కదా, ఆ కొరికినప్పుడు రక్త బొట్టు కూడా ఏది రక్తం కూడా గారలేదండి? గారలే. ఈ చెయ్యి కూడా గాయాలు పెట్టంలా. నిజమేనది? రక్తం గారలే. కింద ఏం బొట్టు పడలే. దానికి అది మురుకొని భయపడి కైలు పోయినా అంటే ఏమారకుండా చేతుల్లో పెట్టుకుంటుండ. ఇప్పుడు మీరు పొలాల కాడికి పోవాలంటే గుంపులుగా పోయే పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు గ్రామంలో? భయపడుతున్నారు. 2-3 బావాలని చెప్పి ఇది అనుకుని పోతున్నారు. తెల్లారితో పోవటం లే. రైతుల్లో తెల్లారి ఎండబడినాక పోతున్నారు. ఎవరు 2-3 అయినా పోతున్నారు. చేస్తున్నారు. ఏం పేరు మీ పేరు? కురవయ్య. ఇప్పుడు మనం ఏదైతే ఈ గ్రామంలో ఉన్నామో, ఈ గ్రామం నుంచి వీళ్ళంతా పొలాల్లోకి వెళ్తే వీళ్ళంతా కూడా పొలాలకు వెళ్ళాలంటే ఈ గ్రామం నుంచి అంతా బయట వెళ్తారనమాట. అంటే ఈ ఊరి నుంచి బయట ప్రాంతంలో పొలాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా పొలాల వద్దకు పోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం గుంపులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా. సాధారణంగా అయితే వీళ్ళ పొలం వద్ద ఏదైతే అక్కడే వెళ్ళి మోటార్ లాంచ్ చేసుకోవడం, అక్కడే పడుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ దైవం అన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. ఎవరైతే మనతో ఇందాక మాట్లాడినటువంటి గురవయ్య ఇప్పుడు ఆయన పొలం కాడికి వెళ్తున్నాడు. పొలం కాడికి వెళ్ళాలంటే ఈ గ్రామం నుంచి ఇదే మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గ్రామం అవతల
ప్రతి ఒక్కరు ఈ రైతులంతా పొలాలన్నీ కూడా గ్రామం అవతల ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ పొలం వద్ద ఏదైతే తెలుగంగ కాలువ ఉంది. ఆ కాలువ పక్కన గట్టుమారిగా ఒక కట్టలాగా ఉంటుంది. ఆ కట్ట మీద జరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క దెయ్యం ఎక్కువ ఆడే సంచరిస్తుందన్నది ఈ గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే దెయ్యం సంచరిస్తుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారో ఒక్కసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మిగిలినటువంటి గ్రామస్తుని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కాసారం గ్రామంలో అసలు వాస్తవానికి ఎంత భయపడుతున్నారు ప్రజలన్నది నిదర్శనం మనం చూడొచ్చు. ఒక ఆలయం దగ్గర కూర్చున్నారు. సహజంగా ఆలయం అంటేనే దేవుడుకు ఉంటాడు అన్న భరోసా ఎంత ఇదిగా ఉంటుంది. అటువంటి ఆలయం దగ్గర కూర్చొని కూడా పొరకులు కత్తులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఎంత మేరకు వీళ్ళంతా భయాందోళనలో ఉన్నారో ఒకసారి విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఆ పెద్ద ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పెద్ద ఆయన, ఏంటి అసలు మీ ఊర్లో దెయ్యం అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? దెయ్యాలు ఉన్నాయంటారు ఇప్పుడు కూడా? దెయ్యాలు ఉన్నాయని మాకేమో తెలియదండి. మనకు అదంతా చూసిందిలే నేను ఎప్పుడు కూడా. సరే ఈ అబ్బాయిది అక్కడ తెలుగు కాలువ దగ్గర పొలం ఉంది. ఈ పొలం కాడికి తెల్లవారుజామున 4 గంటలకి కరెంట్ వస్తుంది. ఆ కరెంటుకి నీళ్ళు వేయడానికి, పొలానికి నీళ్ళు వేయడానికి పోతారు మోటార్ కాడికి. మోటార్ కాడికి పోతూ ఉండి ఆ కుక్క ఏదో కనపడ్డదని అది ఈయన పైకి వచ్చింది ఆ కుక్క. ఈయన ఏం చేసినాడు, దాన్ని పట్టుకున్నాడట. పైకి వస్తున్నది అని చెప్పి గొంతు పట్టుకున్నాడు. లేకపోతే పైకి ఎక్కిందే, ఎక్కిపోయి మెడ పట్టుకోవాలని చూసింది. ఇతనే పట్టుకున్నాడు దాని మెడ. అప్పుడు అది ఇతని ఏళ్ళు కొరికేసింది. ఏళ్ళు కొరికేసి అది కింద పడిపోయింది. ఏళ్ళు కొరికేసిన ఏళ్ళు ఆడ ఒక్క బొట్టు కూడా రక్తం రాలేదంట. సరే ఇదేందోనని చెప్పి అబ్బాయి అరిచేసరికి పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళంతా వచ్చి చూస్తే ఇది సంగతి అని చెప్పినారు. ఆడికి ఆడికాడికి అది అయింది. ఆ అబ్బాయి పోయి హాస్పిటల్కి పోయి ఏదో సూదులు మందులు తీసుకొచ్చుకున్నాడు. తర్వాత ఇంకొక ఆయన మా ఊరికాడ పొలం ఉండదు, పెట్లూరు ఏదో ఊరు వాళ్ళది. ఆయన వచ్చినాడు ఒకరోజు మధ్యాహ్నం మంచి ఎండప్పుడు వచ్చినాడంట. అతన్ని బాగా ఎదురమ్మను బట్టి గుద్దిందట. గుద్ది అతను ఏంది గుద్దిందని చెప్పి చూస్తే ఆడ పరిగిస్తే పోయి చెట్టు ఎక్కేస్తున్నదంట. చెక్కు గుద్దేటప్పుడు చూడాలి, అతనికి కనపడలా. చెట్టు ఎక్కేటప్పుడు ఆడ మనిషిలాగా కనపడదంట అతనికి. అదే ఆయన చెప్పినాడు. సరే ఇంకా కొద్ది రోజులు దాలి మా వాళ్ళు అక్కడ పొలం తుంటానికి పోయి ట్రాక్టర్ దిగబడిపోతే ఆ ట్రాక్టర్ని లేపుకోవటానికి పోయి వస్తూ ఉంటే ఒక పెద్ద పిల్లి, అడుగు పిల్లులు ఉంటాయి, ఆ పిల్లిలాగా నడి రోడ్లు కట్ట మీద కూర్చోండది. అతని ఆ పిల్లుల కళ్ళు లైట్ లాగా కనపడుతుంది వాళ్ళకి. అప్పుడు ఏంది గందరగోళంగా వాళ్ళు అరిసేసరికి ఆట కాలువలో దూకి వెళ్ళిపోయిందంట. అదొకటి. ఒక అబ్బాయి ఏడు నుంచి కారు తీసుకొని పోతుంటాడు. అతను కారు వేసుకొని పోతుంటే అడ్డం వచ్చి ఆపిందంట ఒక ఆడ మనిషిలాగా. దాన్ని అతను ఆపకనే వెళ్ళినాడు. వెనకుడుతూ కుక్కలాగా పరికిచ్చిందంట ఒక మైల్ దూరం. అదే అతను చెప్పినాడు. ఇంకొక అబ్బాయి సాయంకాలం 8 గంటలప్పుడు వస్తూ ఉన్నాడు. భార్య బిడ్డని హాస్పిటల్ తీసుకుపోయి ఆడ నుంచి వచ్చేటప్పుడు అడిగించుకున్నది, నన్ను ఆ చర్చి కాడ దింపో అని చెప్పి చేతులు అడ్డం పెట్టిందంట. వాడు కూడా ఇదే భయం ఉండింది కాబట్టి వచ్చేసినాడు, దానికి ఆపకుండా ఇంటికి వచ్చేసినాడు. ఇట్లా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. ఆడికి పోవాలంటే రాత్రిలో పోవాలంటే కష్టము. ఆ తెల్లారుజామున కూడా ఒక్కరిగా పోలేకున్నాడు. 2-3 పోతే ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటారు. అందువల్ల ఊర్లో ఇదే గందరగోళం అయిపోయినది. అప్పుడు ఒక మా ఊరు గ్రామ దేవత వేమాలమ్మ ఎవరికో ఆహ్వానానికి వచ్చే అప్పుడు మీరు దాన్ని గట్టి పని చేసుకోకపోతే మీ ఊరిని తినేస్తుంది, అది పెద్ద భూతము అని చెప్పినట్టు ఎప్పుడు చెప్పినారు? చెప్పింది మొన్న